ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో సోమవారం ఆగస్టు 18, 2025న టోల్ ప్లాజా ఉద్యోగులు ఒక భారత సైనిక జవానుపై దాడి చేశారని ఆరోపిస్తూ బూని టోల్ ప్లాజా దగ్గర ప్రజలు నిరసన తెలిపారు. ఫోటో పీటీఐ ఉత్తరప్రదేశ్ మీరట్లో ఆర్మీ జవాన్పై టోల్ ప్లాజా ఉద్యోగులు దాడి చేశారు. రాజ్పుత్ రెజిమెంట్కు చెందిన జవాన్ ఆదివారం అర్ధరాత్రి శ్రీనగర్కు తెల్లవారుజామున విమానం ఎక్కేందుకు ఢిల్లీకి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. లక్నో, ఉత్తరప్రదేశ్లోని మీరట్లోని పశ్చిమ జిల్లాలోని సరూర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బూని టోల్ ప్లాజా వద్ద సోమవారం బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ సహా 500 మందికి పైగా గుమిగూడి టోల్ ప్లాజా వద్ద ఒక జవాన్పై దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో భారీ నిరసనలు, ధర్నా నిర్వహించారు. వీడియో ఫుటేజీలో టోల్ సిబ్బంది సైనికుడిని దీపస్తంభానికి బిగించి కర్రలతో కొడుతున్నట్లు, ఒక సమయంలో ఇటుకతో కూడా దాడి చేస్తున్నట్లు చూపించారు. రాజ్పుత్ రెజిమెంట్కు చెందిన జవాన్ ఆదివారం అర్ధరాత్రి శ్రీనగర్కు తెల్లవారుజామున విమానం ఎక్కేందుకు ఢిల్లీకి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. జవాన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సరూర్పూర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అధికారులు 6 ప్రధాన అనుమానితులను అరెస్టు చేశారు. వీడియోలో ప్రమేయం ఉన్న ఇతరులను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న 26 ఏళ్ల కపిల్ సింగ్ తన బంధువులలో ఒకరితో కలిసి తన గ్రామం నుండి విధులకు తిరిగి వస్తున్నట్లు వర్గాల సమాచారం. వారు కర్నాల్ హైవేలోని టోల్ ప్లాజా వద్దకు చేరుకుంటుండగా ట్రాఫిక్ జామ్ మరియు టోల్ ఫీజుపై వివాదం భౌతిక దాడికి దారితీసిందని తెలుస్తోంది. కన్వర్ యాత్రలో పాల్గొనడానికి సెలవుపై వచ్చిన జవాన్, సరూర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోట్కా గ్రామ నివాసి అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ వివాదం సైనికుడికి హాని కలిగించే ఉద్దేశ్యంతో దాడికి దారితీసిందని తెలిపారు. సోమవారం ఢిల్లీ నుండి శ్రీనగర్కు ఉదయం 5 గంటల విమానం ఎక్కాల్సి ఉన్నందున త్వరగా వెళ్లడానికి అనుమతించమని కపిల్ సింగ్ టోల్ ప్లాజా ఉద్యోగులను కోరినప్పుడు వారితో వాగ్వాదానికి దిగాడని, తన గుర్తింపు కార్డును కూడా వారికి చూపించాడని ఆ వర్గాలు తెలిపాయి. టోల్ ప్లాజా భద్రతా అధికారి బిట్టు సింగ్పై దాడి చేయడం ప్రారంభించాడని ఆరోపణలు ఉన్నాయి. సింగ్ ముక్కుకు గాయాలయ్యాయి. సింగ్ కారు దిగగానే టోల్ కార్మికులు అతన్ని ఒక స్తంభానికి కట్టేసి కొట్టారు. అతన్ని కాపాడటానికి ప్రయత్నించిన అతని సోదరుడు దేవేంద్రపై కూడా దాడి జరిగింది. ఈ సంఘటన పెద్ద ఎత్తున కలకలం రేపింది. కపిల్ వైపు నుండి వ్యక్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వీడియో ఆధారాల ఆధారంగా మరిన్ని అరెస్టులు చేయడానికి అదనపు పోలీసు బృందాలను మోహరించారు. 2 పోలీసు బృందాలను ఏర్పాటు చేశాము మరియు మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అని ఎస్పీ రాకేష్ కుమార్ మిశ్రా తెలిపారు. అయితే ఆ గుంపు బూని టోల్ ప్లాజా వద్దకు చేరుకోగానే కార్యాలయాలను ధ్వంసం చేసి టోల్ ప్లాజా ఉద్యోగులపై రాళ్లు రువ్వింది. వారు కార్యాలయంలోని కంప్యూటర్లు, ఏసీలు మరియు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఆర్మీ జవాన్ దాడిపై కోపంగా ఉన్న గుంపు బారికేడ్లు, కిటికీలు మరియు వాహనాలు వెళ్లే 6 లేన్లను ధ్వంసం చేసింది. ఈ గందరగోళం తరువాత కోపంతో ఉన్న గుంపు టోల్ ప్లాజా వద్ద కూర్చుని భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. దీని తరువాత ఎస్పీ మీరట్ దేహత్, ఏడీఎం మరియు అస్మ్తో సహా సీనియర్ పోలీసులు 8 పోలీస్ స్టేషన్ల నుండి భారీ పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. ఈలోగా సర్దానాకు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మరియు జితేంద్ర సత్వాయి కూడా బాధితురాలికి మద్దతుగా టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. తరువాత టోల్ ప్లాజాపై సర్వసమాజ్ పంచాయతీ నిర్వహించబడింది మరియు నిరసనకారులు 4 షరతులతో కూడిన ఒప్పందానికి వచ్చారు. దానిని అనుసరించి వారు నిరసనను ముగించారు. టోల్ సిబ్బందిని తొలగించడం, ఎఫ్ఐఆర్లో మరో 3 పేర్లను చేర్చడం, టోల్ ప్లాజా నుండి 10 మీ వరకు ఉన్న ప్రాంతం టోల్ ఫ్రీగా ఉంటుంది మరియు టోల్ ఫ్రీ ఏరియా పరిధిలోకి వచ్చే గ్రామాల జాబితాను టోల్ ప్లాజాపై ఉంచడం అనేవి ఆ 4 షరతులలో ఉన్నాయి. ఈ వీడియో చాలా కష్టపడి తీస్తున్నా. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానలుని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో చివరిదాకా చూసిన వారికి ధన్యవాదాలు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో సోమవారం